full screen. Right. ఓకే ఐషా, క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకే సార్. మనము బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ని, లిటరరీ టర్మ్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుని నెక్స్ట్ మనం ఈరోజు లిటరేచర్ పార్ట్లో పోయిటరీ 2 పోయమ్స్ మనం ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ పోయం వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ది వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఒకటి, రెండోది వచ్చి పెర్సీ బిషీ షెల్లీది ద క్లౌడ్ పోయం అన్నమాట. సో ఫస్ట్ మనము బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ ఆల్రెడీ మనం చదువుకున్నాం, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ చదువుకున్నాము. జస్ట్ ఇంకొకసారి మీకు రివైజ్ లాగా చేస్తానన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ మనం ఎలా చదువుకున్నామంటే పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ని తీసుకొని చదువుకున్నాం. సో పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఏముంది మనకు 450 AD నుంచి 2024 AD వరకు ఉన్న మొత్తం యొక్క లిటరేచర్ని రకరకాల భాగాలుగా పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో మనకు ఫస్ట్ వచ్చి ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని, సెకండ్ మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్ అని, తర్వాత వచ్చేటప్పటికి మనకు రెనేసా అని, తర్వాత వచ్చేటప్పటికి మనకు నియో క్లాసికల్ పీరియడ్ అని, తర్వాత మనకు రొమాంటిక్ పీరియడ్ అని, ఇట్లా ఎడ్వర్డియన్ పీరియడ్ అని, మోడర్న్ పీరియడ్ అని, పోస్ట్ మోడర్న్ పీరియడ్ అంటూ రకరకాల దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకోవడం కోసం మనం పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ని చదువుకోవడం జరిగిందనమాట. సో అందులో భాగంగా మనకు ఓల్డ్ ఇంగ్లీష్ పోయిటరీ 450 AD నుంచి 1066 వరకు ఉంటుంది. మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్ లేదా పోయిటరీ వచ్చి 1066 నుంచి 1500 వరకు ఉంటుంది. తర్వాత రెనేసాన్స్ పోయిటరీ లేదా రెనేసా అంటారు దీన్ని, రెనేసాన్స్ అని కూడా అనొచ్చు లేదా రెనేసా అని కూడా అనొచ్చు అనమాట. ఇది వచ్చి మనకు 16th and 17th సెంచురీలో మనకు ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు వచ్చి మెటాఫిజికల్ పోయిటరీ ఉంది, న్యూ క్లాసికల్ పోయిటరీ, రొమాంటిక్ పోయిటరీ, విక్టోరియన్ పోయిటరీ, మోడర్నిస్ట్ పోయిటరీ, కాంటెంపరీ పోయిటరీ. అంటే 21st సెంచరీకి వచ్చేటప్పటికి పోస్ట్ మోడర్నిజం అంటాం, పోస్ట్ మోడర్న్ పోయిటరీ కూడా మనకు లేదా లిటరేచర్ చదువుకున్నాం. తర్వాత మనము లిటరరీ టర్మ్స్ చదువుకున్నాం. ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ చదువుకోవాలి బిఫోర్ వి స్టార్ట్ రీడింగ్ లిటరేచర్ అంటే, అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం కానీ, పెర్సీ బిషీ షెల్లీది ది క్లౌడ్ అని కానీ, లేదా నిస్సి మెజికల్ ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్ కానీ, లేకపోతే ఏ నావెల్స్ అన్నా కానీ ఏదైనా చదవాలంటే ముందు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలన్నమాట. ఆ నవల కావచ్చు, ఆ కథ కావచ్చు, లేకపోతే ఆ పోయం కావచ్చు, ఏ టైంలో రాసినారని నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క టైం, ఆ యొక్క పొలిటికల్ ప్రాబ్లమ్స్ అక్కడున్న ఆ వ్యక్తి మీద అంటే పోయెట్ మీద ఎలాంటి ప్రభావం చూపినాయి. ఎందుకంటే మనం ఆలోచించే విధానం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావమే ఉంటుంది, కానీ మన పరిస్థితులకి మించిపోయి ఆలోచించడం అనేది చాలా కష్టం అనమాట, చాలా రేర్ అనమాట. అంటే మనం అందరూ కూడా ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్నటువంటి పుట్టి పెరిగిన వాతావరణము, పరిస్థితులు, మనుషులు వీళ్ళ బేస్ చేసుకొని వీళ్ళ మీద ఆధారపడే మన యొక్క ఆలోచన విధానం ఏర్పడుతుంది అనమాట. అంటే షేక్స్పియర్ కానీ, లేకపోతే వర్డ్స్వర్త్ కానీ, లేకపోతే ఇప్పుడు మనకు కొత్తగా లేటెస్ట్ వచ్చేటప్పటికి మనకు కావాలంటే వీళ్ళని తీసుకుంటే పోస్ట్ మోడర్న్ రైటర్స్ని తీసుకున్నప్పుడు ఎందుకు వాళ్ళ రచనల్లో రకరకాల మార్పులు వస్తూ చివరికి అంటే మొదట్లో ఎంతో సులభంగా, ఈజీగా, చాలా గొప్పగా ఉన్న రచనలు లాస్ట్ పోస్ట్ మోడర్న్కి వచ్చేటప్పటికి ఎందుకు టిఎస్ ఎలియట్ వేస్ట్ ల్యాండ్ అంత కన్ఫ్యూజింగ్గా, అర్థం కాకుండా ఎందుకు అంత భయంకరంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుందంటే ఆ యొక్క పోయెట్స్ ఆ కాలమాన పరిస్థితులకు, ప్రభావాలకి లోనయ్యి ఆ రోజుల్లో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ చేసిన విషయాల్ని వాళ్ళు పోయిటరీలో కానీ లిటరేచర్లో రాయడం జరిగిందనమాట. సో దానికోసం మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కానీ ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నేర్చుకున్నాం, టూకీగా ఎక్కువ కాకుండా నేర్చుకున్నాం మీ ఎగ్జామ్ సంబంధించి. ఇప్పుడు మళ్ళీ లిటరరీ టర్మ్స్ ఎందుకు నేర్చుకోవాలి? లిటరరీ టర్మ్స్ ఎందుకు నేర్చుకోవాలంటే ఏదన్నా ఒక పోయం చదువుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయం ఉంది, దాన్ని సానెట్ అనేసినాను. సానెట్ అంటే ఏమి? 14 లైన్స్ ఉంటుంది అని తెలుసుకోవాలి. అలాగే మనకు టెజ్రా రిమా అంటే ఏమి, తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి వర్స్ అంటే ఏమి,
అట్లా రకరకాల పదాలు మనకు వస్తూ ఉంటాయన్నమాట. సిమిలీ అనేది వాడినారు పోయంలో అంటాం, మెటాఫర్ వాడినాం పోయంలో అంటాం. సో అసలు మెటాఫర్ అంటే ఏమి, సిమిలీ అంటే ఏమి, పర్సోనిఫికేషన్ అంటే ఏమి, ఇవన్నీ తెలియకుండానే మనం లిటరేచర్ చదవడం మొదలు పెట్టినామంటే మనకి ఏం అర్థం కాదు కనుక మనం లిటరరీ టర్మ్స్ ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకున్నాము, తర్వాత లిటరరీ టర్మ్స్ నేర్చుకున్నాం అనమాట. సో లిటరరీ టర్మ్స్ లో మనకు ఏపీడిఎస్సికి ఇచ్చినటువంటి సిలబస్ లో ఇచ్చినటువంటి లిటరరీ టర్మ్స్ ఏమున్నాయంటే ప్యారలలిజం, ప్రొలాగ్, ప్రొలాగ్ అనేది స్టార్టింగ్ లో వస్తుంది, ఎపిలాగ్ అనేది చివరిలో వస్తుంది, సెట్టింగ్, క్యారెక్టర్, మీటర్, డిక్షన్, ఇమేజరీ, ప్రోజడీ, పాయింట్ ఆఫ్ వ్యూ, ఎపిక్, మాక్ ఎపిక్, కొరియోగ్రఫీ, నరేషన్, క్లాసిక్, కోరస్, కామెడీ, ట్రాజడీ, కాన్ఫ్లిక్ట్, ప్లాట్, క్రిటిసిజం, డిస్కోర్స్, ఎంపతి, సింపతి, స్టైల్, థియేటర్, ఫెమినిజం, సాలిలాక్వీ, ఫోక్లోర్, స్ట్రక్చర్. అంటే ఈ 30 మీకు ఏపీడిఎస్ ఇచ్చినారనమాట. ఇవి కాకుండా వేరేవి కూడా ఇస్తారా అంటే ఇవ్వచ్చేమో, కానీ ఫస్ట్ మన సిలబస్ లో ఉన్నదాన్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకుందాం. లిటరరీ టర్మ్స్ తర్వాత మనకు ఏమున్నాయి, ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చినారు, సిమిలీ, మెటఫర్, అపాస్ట్రోఫ్, పర్సోనిఫికేషన్, మెటోనిమీ, సించినోట్, ఐరనీ, అలిటరేషన్. తర్వాత మనకు రైమ్ స్కీమ్ ఇచ్చినారనమాట. స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ సిలబల్ ప్యాటర్న్ మనకు నేర్పుతారు. మనకు చాలా వరకు కొన్ని కామన్ రైమ్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. కాపులేట్ అంటాం, ఆల్టర్నేట్ ఏబి ఏబి అని, ఎంక్లోజ్డ్ ఆర్ శాండ్విచ్ అంటాము, టెజ్రా రిమా అనేది ఏముంటుందంటే ఒక స్టాంజాలో 3 లైన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవన్నీ నేను నేర్చుకున్నాం అనమాట. సో ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పోయం మనం చదవడానికి మొదలు పెట్టినప్పుడు ఆ పోయం ని కేవలం సమ్మరీ మాత్రమే కాకుండా ఆ పోయం స్ట్రక్చర్ ని అర్థం చేసుకోగలము, ఆ పోయంలో యూజ్ చేసినటువంటి రైమ్ స్కీమ్ అర్థం చేసుకోగలము, ఆ పోయంలో యూజ్ చేసినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ని, ఆ పోయంలో యూజ్ చేసినటువంటి లిటరరీ టర్మ్స్ ని, ఆ పోయంలో యూజ్ చేసినటువంటి లిటరరీ డివైజెస్ ని మనము ఈజీగా అర్థం చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఆ యొక్క పోయం ని, ఒక పోయం యొక్క లిటరరీ డివైజెస్ ని, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ని, లిటరరీ టర్మ్స్ ని అర్థం చేసుకుంటే దాన్ని మనం స్వయంగా అనలైజ్ చేసడానికి మనకు ఈజీగా ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం లిటరరీ టర్మ్స్ ని, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకున్నాము. ఈ రోజు మనము ఫస్ట్ ఒక పోయము లిటరేచర్ పోయిటరీలో మనం ఫస్ట్ ఒక పోయము స్టార్ట్ చేద్దాం. ఆయిషా, am I loud and clear? Yes, sir. రైట్. సో మనకు ఇక్కడ లిటరేచర్ నేను ఆల్రెడీ నోట్స్ రాసి పెట్టుకున్నాను ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయిటరీ నేర్చుకుంటాం అనమాట. సో పోయిటరీలో మనకు ఏమేం పోయమ్స్ ఉన్నాయి ఫస్ట్ అంటే మీకు ఏపీడిఎస్ లో ఇచ్చినటువంటి పోయిటరీ సెక్షన్ లో ఏమేం పోయమ్స్ ఉన్నాయో ఒకసారి చూసుకొని మనం ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పోయం వచ్చి మీకు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఠాగూర్ రాసినటువంటి పోయం ఇచ్చినారనమాట. రెండోది వచ్చి మనకు సెకండ్ పోయం వచ్చి ద క్లౌడ్, పెర్సీ బిసి షెల్లీ రాసింది మనకు పోయం ఇచ్చినారనమాట. నెక్స్ట్ మనకు ఫోన్ వస్తా ఉంది, నేను ఒక నిమిషం ఒక్కలేండి ఇది చూస్తాం. నెక్స్ట్ మనకు ఫస్ట్ వచ్చి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ వచ్చి ఠాగూర్ రాసినారు. నెక్స్ట్ వచ్చి ద క్లౌడ్ వచ్చి పెర్సీ బిసి షెల్లీ రాసినారు. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకు ద నేషన్స్ స్ట్రెంగ్త్ అని థామస్ రాల్ఫ్ వుడ్ లో ఎమర్సన్ రాసినారు. నెక్స్ట్ పోయం వచ్చేటప్పటికి మనకు పాలంక్విన్ బేరర్స్ అని సరోజిని నాయుడు రాసినారు. ఒక నిమిషం ఒక మెసేజ్ పెట్టేసి పాలంక్విన్ బేరర్స్ అని సరోజిని నాయుడు రాశారు. 4 పోయమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పోయం వచ్చేటప్పటికి మనకు చదువుకోవాల్సింది ద రోడ్ నాట్ టేకెన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. నెక్స్ట్ పోయం వచ్చి ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, విలియం వర్డ్స్వర్త్. ఇంకేమున్నాయి పోయమ్స్ మనకిరా ఇక్కడ టెలిఫోన్ కాన్వర్సేషన్ బై ఓలీ సోయంకా, 7th పోయం అన్నమాట. నెక్స్ట్ పోయం మెసేజ్ వస్తే ఇలాగే అనమాట, ఒక అటువైపు మైండ్ ఇటువైపు మైండ్ ఉంటుంది. ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్ బై నిస్సిమ్ ఎజికల్, 8th పోయం. ఇదే అనుకుంటా లాస్ట్ పోయం మీకు ఇచ్చింది. 8 పోయమ్స్ ఇచ్చినారు. రైట్. సో మనకు ఇంగ్లీష్ ఏపీడిఎస్ ఇంగ్లీష్ లో పోయిటరీలో మనం నేర్చుకోవాల్సింది 8 పోయమ్స్ ఉన్నాయన్నమాట.
8 పోయమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. సో ఐషా వినిపిస్తుంది? ఐషా వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా. సార్ 8 పోయమ్స్ తప్ప మిగిలిన పోయమ్స్ మళ్ళీ బుక్స్ లో టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి కదా, అవి చదువుకోవాల్సిన అవసరం అది ఒకసారి చదువుకుంటే మంచిదమ్మా. మనకి ఏవైతే ప్రిస్క్రైబ్డ్ పోయమ్స్ ఉన్నాయో ఇవి వచ్చి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మళ్ళీ మీకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ లో, ఇంగ్లీష్ బుక్స్ లో, టెక్స్ట్ బుక్ లో ఏవైతే పోయమ్స్ ఉన్నాయో వాటిని కూడా ఒకసారి చదువుకొని దాని యొక్క మీనింగ్, తర్వాత రైటరు సమ్మరీను, రైటరు, ఆ పోయెట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కొంచెం చదువుకొని పోతే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 8 పోయమ్స్ ఉన్నాయి. ఒకటి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ బై నిస్సిమ్ ఎజికల్ ఒకటి ఉంది. నెక్స్ట్ మనకు పోయం వచ్చేటప్పటికి టెలిఫోన్ కాన్వర్సేషన్ బై ఓలీ సోయంకా. దెన్ నెక్స్ట్ పోయం వి హ్యావ్ ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ వర్డ్స్వర్త్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ద రోడ్ నాట్ టేకెన్ రాబర్ట్ ఫ్రాస్ట్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు పాలన్క్విన్ బేరెట్ సరోజిని నాయుడు ఒకటి ఉంది. సో 8 పోయమ్స్ ఉన్నాయన్నమాట. ప్రిస్క్రైబ్డ్ పోయమ్స్ వచ్చి మనకి 8 పోయమ్స్ ఉన్నాయి. తర్వాత మనకు ద నేషన్ స్ట్రెంత్ బై ఎమర్సన్ ఉంది. తర్వాత ఈ రోజు మనం చదువుకునే పోయమ్స్ లో ఒక పోయం వచ్చి మనకు ఈ రోజు ఏముంది, ద క్లౌడ్, పెసి బిషి షెల్లీది ద క్లౌడ్ పోయం ఒకటి ఉంది. తర్వాత మనకు ఫస్ట్ పోయం ఈ రోజు నేర్చుకోబోయే పోయం వచ్చి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. అంటే టోటల్ మనకు 8 పోయమ్స్ ఉన్నాయి. ఆ 8 పోయమ్స్ ని మనము ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లో ఉన్నటువంటి 8 పోయమ్స్ ని మనం చదువుకోవాలి. వీటితో పాటుగా మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పోయమ్స్ ని, ఆ యొక్క పోయట్స్ ని గురించి ఒకసారి చదువుకొని పోవడం వల్ల ఎగ్జామ్ లో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీని గురించి నోట్స్ ఒకసారి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నోట్స్ మనము ఒకసారి చూసుకొని ఆ నోట్స్ బేస్ చేసుకొని ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. సో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేది మీకు ఇక్కడ నోట్స్ కనిపిస్తుంది కదా ఐషా? రైట్. సో మనము పోయం ఉంది, పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన నోట్ బుక్ లో, సారీ మీకు రెఫరెన్స్ బుక్ లో ఇచ్చిన పోయం ని, దాని యొక్క కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ హైలైట్స్ చేసి రాసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి. దీనివల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోయం పేరు వచ్చి వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. వేర్ అంటే ఏమి, ఎక్కడ మైండ్ అనేది ఫియర్ లేకుండా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎక్కడ మైండ్ ఫియర్ లేకుండా ఉంటుంది, వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అనేది మనం నేర్చుకుంటాం. సో వేర్ అనేది అంటే ఏమి, ఎక్కడ, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, భయం లేకుండా ఎక్కడ ఉంటుంది మన మైండ్ అని అర్థం చేసుకోవాలన్నమాట. అసలు భయం అనేది ఎందుకు కలిగింది మనకు, ఎందుకు భయం అనేది కలుగుతుందంటే ఈ పోయం రాస్తున్న సమయం, కాలం, పీరియడ్ వచ్చి ఏముంది మనకు, బిఫోర్ 1947. సో ఈ పోయం రాసింది బిఫోర్ 1947 లో అనమాట. అంటే ఏమర్థము, మనకు స్వాతంత్రం రాక పూర్వము ఈ పోయం రాయడం జరిగింది. ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. అంటే ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ అండర్ ద బ్రిటిష్ రూల్. సో భారతదేశము BRITISH బ్రిటిష్ రూల్లో, బ్రిటిష్ వాళ్ళ డామినేషన్ కింద ఉంది కనుక ఆ రోజుల్లో భారతీయులు, ఇండియన్స్ భయంగా బతుకుతూ ఉండేవాళ్ళు కనుక ఠాగూర్ వాళ్ళని ఉద్దేశించి, భారతదేశాన్ని ఉద్దేశించి మనమందరూ కూడా భయం లేకుండా బతకాల్సిన రోజులు రావాలంటూ కోరుకుంటూ ఈ పోయం రాయడం జరిగింది. సో వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్. ఏం ఫియర్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, ఇండియన్స్ వర్ డామినేటెడ్ అండ్ వర్ అండర్ ద డామినేషన్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్, అది ఫియర్ అనమాట. సో భారతదేశానికి స్వాతంత్రం కావాలంటే, ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకు
ఈ భయం అనేది తొలగిపోతుంది అంటూ ఊహించి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పోయం వచ్చి ద మైండ్ ఈజ్ వితౌట్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనమాట. దీనికే ఇంకొక టైటిల్ ఉందన్నమాట. ఏమా టైటిల్ అంటే మై హెవెన్ అని కూడా అంటారు. బాగా ఇంపార్టెంట్ బిట్ అనమాట. మామూలుగా అయితే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయన్నమాట. సో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం కి దాన్ని ఇంకొక రకంగా మై హెవెన్ అనే టైటిల్ కూడా ఉంటుందని, సబ్ టైటిల్ కాదు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ని మై హెవెన్ అని కూడా అంటారనమాట. అలాగే దీనికి ఇంకొక టైటిల్ ఉంది, గీతాంజలి 35 అని కూడా టైటిల్ ఉంది అనమాట. ఎందుకు గీతాంజలి 35 అని ఉందంటే గీతాంజలి అనేది డివోషన్ టు గాడ్ అనమాట, అంటే సబ్మిట్ చేసినాడు అనమాట. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఎన్నో పోయమ్స్ లో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం వచ్చి 35 నంబర్ పోయం అనమాట. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఎన్నో పోయమ్స్ లో గీతాంజలిలో ఉన్నటువంటి పోయమ్స్ లో ఈ పోయం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేది విచ్ ఈస్ వెరీ పాపులర్ పోయం, అది 35వ నంబర్ లో ఉంది కనుక వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేది పోయం కి మై హెవెన్ అని అంటారు, లేదా గీతాంజలి 35 పోయం అన్నా కూడా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ పోయమే అనమాట. నెక్స్ట్ ఇది బెంగాలీలో రాయడం జరిగింది. యాక్చువల్గా ఒరిజినల్ గా బెంగాలీలో రాయడం జరిగింది అనమాట. సో బెంగాలీలో రాసినప్పుడు ఈ పోయం యొక్క పేరు, ఒరిజినల్ పేరు బెంగాలీలో పేరు వచ్చి చిత్తా జితా భాయశ్యనో, ప్రొనౌన్సియేషన్ ఉండొచ్చు ఇలాగన, చిత్తా జితా భాయశ్యనో అనేది ఒరిజినల్ టైటిల్ అనమాట వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం కి. దీన్నే మై హెవెన్ పోయం అంటారు. దీదాన్ని గీతాంజలి 35 పోయం అన్నా కూడా ఇవన్నీ ఒకటే పోయమ్స్ పేర్లు అనమాట. సో 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఒకటి, మై హెవెన్ ఒకటి, గీతాంజలి 35 ఒకటి, చిత్తా జితా భాయశ్యనో అనే యొక్క పోయం. ఈ 4 కూడా ఒకటే అన్నమాట. అది నంబర్ వచ్చి 35 నంబర్లో గీతాంజలి యొక్క బుక్ అన్నమాట. కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ని గీతాంజలి అంటాం అనమాట. ఈ యొక్క రైటర్ వచ్చి ఏమైంది, రైటర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక్క నిమిషం, ఎందుకు వైట్ లైన్ వచ్చేసింది అక్కడ. రైటర్ వచ్చేటప్పటికి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. ఈ పోయం కి రాసినటువంటి వ్యక్తి, ఇది అందరికీ తెలిసిందే కనుక దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన. రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వ కవి అని కూడా అంటారు, తెలుగులో నాకు గుర్తున్నందుకు విశ్వ కవి అంటారు అనమాట. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేటప్పటికి మనకు ఆయన హీ వాజ్ బోర్న్ ఇన్ కల్కట్టా, నౌ వి కాల్ ఇట్ యాజ్ కోల్కతా. ఆయన ఒరిజినలీ ద పోయం వాజ్ రిటన్ ఇన్ బెంగాలీ 1910, 1910లో 1910లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పోయం ని బెంగాలీ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. ఆ బెంగాలీ లాంగ్వేజ్ లో రాసిన పోయం పేరు చిత్తా జితా భాయశ్యనో అనే పోయం ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేసినాడు, బెంగాలీలో ఒరిజినల్ గా 1910లో రాసినాడు. తర్వాత 1912లో ద పోయం వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై హిమ్ సెల్ఫ్. అంటే రవీంద్రనాథ్ ఠాగూరే బెంగాలీలో రాసినటువంటి ఆ పోయం ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది 1912వ సంవత్సరంలో. అంటే ఫస్ట్ ఆ పోయం రాసింది 1910లో బెంగాలీ లాంగ్వేజ్ రాసినాడు. తర్వాత 1912లో బెంగాలీ లాంగ్వేజ్ లో రాసినటువంటి ఆ పోయం ని ఇంగ్లీష్ లోకి తానే ట్రాన్స్లేట్ చేసినాడు. తర్వాత అదే పోయం ని గీతాంజలి అనే పుస్తకంలో 35వ పోయం గా ఇంక్లూడ్ చేసి దాన్ని పబ్లిష్ చేసినాడు. ఆ పబ్లిష్ చేసిన ఆ యొక్క కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ని, పోయట్రీని గీతాంజలి అనే ఒక వాల్యూమ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క వాల్యూమ్ ని రిలీజ్ చేసిన తర్వాత భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తిగా, అంటే మొట్టమొదటి పోయెట్ నోబెల్ ప్రైజ్ ని 1913లో గెలుచుకున్నాడు. సో ద ఫస్ట్ నాన్ యూరోపియన్ పోయెట్ హూ వాజ్ అవార్డెడ్ with Nobel Literature Prize, Literature in Nobel Prize or Nobel Prize for Literature was Rabindranath Tagore in 1913. So sequence గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చి 1910లో ఈ యొక్క పోయం ని బెంగాలీ లాంగ్వేజ్ రాసినాడు.
తర్వాత 1912లో అదే పోయంని తానే ఇంగ్లీష్‌లోకి అనువదించినాడు. ఇంగ్లీష్‌లోకి అనువదించినప్పుడు దానికి పేరు పెట్టిందేమి 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్' అని పేరు పెట్టి దాన్ని 'గీతాంజలి' అనే ఒక వాల్యూమ్‌లో అంటే కలెక్షన్ ఆఫ్ పోయమ్స్‌ని 'గీతాంజలి' అనే ఒక వాల్యూమ్‌లో ఈ యొక్క పోయంని 35 నంబర్‌లో ఎంటర్ చేసినాడు. 35వ ఒక పోయంగా దీన్ని ఎంటర్ చేసినాడు. తర్వాత దాన్ని 1912లో పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత అదే 'గీతాంజలి' అనే యొక్క వాల్యూమ్ ఆఫ్ పోయమ్స్‌ని పోయెట్రీకి 1913లో ఫస్ట్ టైమ్ ఇండియా నుంచి కానీ నాన్ యూరోపియన్ పోయెట్, నాన్ యూరోపియన్ రైటర్‌గా ఫస్ట్ టైమ్ హి వాస్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. సో ఇది మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి హిస్టరీ. తర్వాత పోయం యొక్క బ్యాక్‌గ్రౌండ్. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ద పోయం. ఇక్కడ ఇక్కడ పోయం. లెట్ us కమ్ బ్యాక్ టు ద పోయం. సో ఇప్పుడు మీకు నేను దీన్నే అంటే ఇక్కడ ఏదైతే నోట్స్ రాసినానో ఆ రాసిన నోట్స్‌నే మీకేం చేసినాను నేను ఇంతకు ముందు స్లైడ్ రూపంలో మీకు నేను చూపించినాను అన్నమాట. సరే ఇంకొకసారి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పుస్తకంలో మీకేం చేసినాను నేను ఇంగ్లీష్‌లోను రాయడం జరిగింది. తర్వాత తెలుగులో కూడా దానికి ట్రాన్స్‌లేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ నాన్ యూరోపియన్ పోయెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్‌లో 1913లో వచ్చింది. మీరు మ్యూట్ చేసుకో మహేష, లేకపోతే రీసౌండ్ వస్తుంది. ఎక్కడుంది నోట్స్? రైట్ వచ్చింది. తర్వాత he is celebrated for his lyrical poetry and profound philosophical insights. ఇతను ఒక కవి అన్నమాట. ఎందుకు ఇంత గొప్ప కవిగా పేరు సంపాదించినాడంటే అతను తన యొక్క టైంలో భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులని, తర్వాత భారతదేశం మార్పు చెందాలంటే ఏమి కావాలి, ఏం చేస్తే భారతదేశం మార్పు చెందుతుంది, భారతీయులు జీవితాల్లో మార్పు వస్తాయి అని ఆలోచించి స్వాతంత్రం వస్తేనే భారతీయుల జీవితాల్లో మార్పు వస్తుంది అనే ఒక నమ్మకంతో అతను తన యొక్క భావాల్ని ఒక పోయట్రీ రూపంలో రాయడం వల్ల ఏమైందంటే భారతదేశంలో ఎన్నో కొన్ని కోట్ల మంది ప్రజలకి అతను ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిన విషయమే భారతదేశం యొక్క నేషనల్ యాంథమ్ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినారు. భారతదేశం యొక్క నేషనల్ యాంథమే కాదు, ఈవెన్ బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రవీంద్రనాథ్ ఠాగూరే రాయడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనము పోయంలోకి వస్తే బ్యాక్గ్రౌండ్ మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆయిషా ఒకసారి చదవమ్మా బ్యాక్గ్రౌండ్. Background, Tagore wrote Where the Mind is Without Fear as part of his collection of poems titled Geetanjali, which means song offerings. This poem was first published in 1910 and reflects Tagore's vision for India during the early 20th century, when the country was striving for independence from British colonial rule. It was a time of social and political upheaval, and Tagore's poetry often addressed themes of freedom, spirituality, and national identity. అంటే ఒక కవిగా ఇతను ఏం చేశాడంటే తన యొక్క రచనల చేత భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో కోట్ల మంది ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చినాడు అనమాట. స్వాతంత్రాన్ని యొక్క అవసరాన్ని ఇతను తన పోయట్రీ ద్వారా ఎలుగెత్తి చాటినాడు అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ సమ్మరీ ఇచ్చిన అనమాట. సమ్మరీ చదువు మహేష. Summary. Where the mind is without fear is a player-like poem in which Tagore envisions an ideal society governed by enlightenment, freedom, and truth. He expresses his desire for India to break free from the constraints of ignorance,
bigotry, bigotry, and narrow-mindedness, and to embrace a higher consciousness characterized by reason, courage, and integrity. సో పోయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చెప్తాను ఇంకొకసారి. సో ఈ పోయం రాయడానికి అతని మెయిన్ ఏమంటే ఇట్స్ ఎ ప్రేయర్ లైక్ పోయం అంటాం అనమాట. అంటే ఇది అతను నమ్మినటువంటి భగవంతునికి ప్రార్థనా రూపంగా రాయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చినాను నేను, ఇది ప్రేయర్ అన్నమాట. అంటే తను యొక్క మనసులో ఉన్న భావాలన్నింటినీ వ్యక్తపరుస్తూ భారతదేశానికి స్వాతంత్రం రావాలని, భారతీయుల ప్రజల్లో చైతన్యం రావాలని అతను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భగవంతునికి వేడుకుంటూ రాసినటువంటి పోయం వచ్చి వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. అంటే భగవంతుని చేతిలో, భగవంతుని శక్తితో లేదా భగవంతుని వలన భారతదేశానికి స్వాతంత్రం రావాలని, భారతీయులు మనసుల్లో మానవత్వము దీనేమంటారు చైతన్యం రావాలనే ఉద్దేశంతో అతను రాసినాడు అనమాట. సో హీ వాంట్స్ అండ్ ఐడియల్ సొసైటీ, అంటే ఒక ఐడియల్ సొసైటీ క్రియేట్ కావాలని భారతదేశంలో. వాళ్ళందరూ కూడా సొసైటీలో ఉన్నందరూ ఎన్లైటైన్మెంట్ తోను, ఫ్రీడము, ట్రూత్, తర్వాత he expresses his desire for India to break free from the constraints of ignorance, bigotry and narrow-mindedness and embrace higher conscious characterized by reason, courage and integrity. సో వీటి కోసము ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ రాసినటువంటి పోయం వచ్చి వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పోయము వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ పోయం అనమాట. దీన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం గట్టిగా మాట్లాడినా ఆయాసం వచ్చేస్తుంది అనమాట ఇక్కడ హై ఆల్టిట్యూడ్ లో. సో ఒకసారి పోయం చదువుదాము. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఫస్ట్ లైన్, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forwarded by thee into ever widening thought and action, into that heaven of freedom, my Father, let my country awake. So who is my father here? It is God. అంటే ఇతను దేవుణ్ణి ప్రార్థిస్తూ రాసినటువంటి ఒక పోయం వచ్చి వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అనే పోయం ని రాయడం జరిగిందనమాట. సో హూ ఈజ్ మై ఫాదర్ అంటే ఇక్కడ ఎవరు మై ఫాదర్ అంటే భగవంతుణ్ణి అతను ప్రార్థిస్తున్నాడు అనమాట. సో రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్. Who is his father? God. సో అతను ఏం చేస్తున్నాడు, భగవంతునికి ప్రార్థిస్తున్నాడు. ఈ పోయం యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్రేయర్ ఫ్రమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ టు ద గాడ్ ఆర్ ఆల్మైటీ. సో ఎవరినైతే అతను నమ్ముతున్నాడో అతనికి ఇతను ప్రార్థిస్తున్నాడు అనమాట. సో హూ ఇస్ దిస్? ద ఫాదర్ ఈస్ ద గాడ్. సో భగవంతుని కోరుకుంటున్నాడు అనమాట ఈ పోయంలో. సో ఇప్పుడు ఇక్కడ పోయం మనము ఒకసారి అనలైజ్ చేద్దాం. ఈ పోయం అనలైజ్ చేస్తే అసలు చిన్న పోయం అనమాట, పెద్ద పోయం కాదు, చాలా చిన్న పోయం, కానీ వెరీ వెరీ ఫేమస్ పోయం అనమాట. సో ఇక్కడేముంది, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడైతే భయం లేకుండా మన మైండ్ ఉంటుందో, అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, ఎప్పుడైతే మన జీవితంలో నుంచి భయం అనేది తొలగిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ద హెడ్ ఈజ్ హెల్డ్ హై అంటే మనము ఆత్మవిశ్వాసంతోనూ తర్వాత మన యొక్క ఎటువంటి భయాలు లేకోకుండా మనము సగౌరవంగా అంటే గౌరవంగా బతకడానికి
మనము ప్రయత్నం చేయాలన్నమాట. అంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి బయటపడితే కానీ మనము మన యొక్క గౌరవాన్ని మనం కాపాడుకొని మనం తలెత్తుకొని తిరగలేము అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఫస్ట్ లైన్ లో చెప్తున్నాను అనమాట. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఎప్పుడైతే మనిషికి భయం, భారతదేశంలో మనుషులకు భయం లేకుండా సగౌరవంగా తలెత్తుకొని ధైర్యంగా నడవగలుగుతారో, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళ జాతి కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, వర్గం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఎవరైనా సరే భారతీయులందరికీ కూడా నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే రోజు కోసం, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. అంటే ఏమి, భారతదేశంలో ఉన్నటువంటి ఇంత విశాల సామ్రాజ్యంలో ఇంత ఇంత పైన నుంచి నార్త్ నుంచి అంటే సౌత్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క విశాలమైన భారతదేశం ముక్కలు ముక్కలుగా విడిపోకుండా, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. ఏమి నారో డొమెస్టిక్ వాల్స్ అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల జాడ్యాల్లో కులము, మతము, ప్రాంతము, వర్గము, తర్వాత కలరు, భాష, ఇవన్నీ మనుషులు ఏం చేస్తున్నాయి, విడగొడుతున్నాయి అనమాట. అలా విడగొట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. అంటే మాట్లాడే మాటలు మనుషులు, భారతదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ నిజాన్ని తెలుసుకొని మాట్లాడే రోజు కోసము. సో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. ఈ నారో డొమెస్టిక్ వాల్స్ అంటే ఏమి, రకరకాలైనటువంటి మనకు డివిజన్స్ ఉండడం భారతదేశంలో. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. అంటే ఎటువంటి భేషజాలు లేకుండా, ప్రిజుడిసెస్ లేకుండా, సత్యం నుంచి బయటకు వచ్చే మాటలు ఏ రోజైతే వస్తాయో ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో దీన్నే మనం ఏం చేస్తాం, ఒకసారి క్రిటికల్ అనాలిసిస్ లో ఏం రాసినాను ఒకసారి చదువుదాం ఒకసారి. సో లైన్ 1 నుంచి 4 వరకు, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ 4 లైన్స్ ని మనం తీసుకుంటే ఆ 4 లైన్స్ లో ఏముంది అనేది ఒకసారి మనము చూద్దాం. ఇన్ ఎ ప్లేస్ వేర్, అంటే ఏ భారతదేశం ఇలాంటి రోజులు రావాలని కోరుకుంటూ కలలు కంటున్నాడు అనమాట ఠాగూర్. ఇన్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ లివ్ వితౌట్ ఫియర్ అండ్ కెన్ మెయింటైన్ దర్ సెల్ఫ్ రెస్పెక్ట్ విత్ కాన్ఫిడెన్స్, వేర్ ఎవ్రీవన్ హ్యాస్ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు నాలెడ్జ్, వేర్ ద వరల్డ్ రిమైన్స్ హోల్ అండ్ అన్డివైడెడ్ బై కన్ఫైనింగ్ అండ్ నారో డివిజన్స్, అండ్ వేర్ కమ్యూనికేషన్ ఈస్ రూటెడ్ ఇన్ డీప్ సిన్సియర్ ట్రూత్. అంటే అతను భారతదేశం ఇలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాడు, భారతీయులకి ఇలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాడు. ఏ రోజైతే భారతీయులు భయం లేకుండా సగౌరవంగా గర్వంగా తమ యొక్క గౌరవాన్ని బతుకుతూ గౌరవంగా బతికే రోజు, ఏ రోజైతే నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అన్రెస్ట్రిక్ట్. అంటే మామూలుగా మనం ఏమంటాము, అప్పుడున్న వాళ్ళలో మనకు చాలా మందికి ఏముండేది, భారతీయులకు నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ దేని రకాలు తీసుకుంటే మనకు భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏముండేది అంటే, బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ అవైలబుల్కి వాళ్ళకి వచ్చేది, మనకు భారతీయులకి ఆ నాలెడ్జ్ సోర్సెస్ మనకు లేకుండా ఉండేవి కనుక ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాడు. తర్వాత వేర్ ద వరల్డ్ రిమైన్స్ హోల్, ఇక్కడ వరల్డ్ అంటే భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఈ పోయం యూనివర్సిటాలిటీ కూడా ఉందన్నమాట. అంటే ఈ థీమ్కి వచ్చి యూనివర్సల్ అపీల్ ఉందన్నమాట. ఎందుకంటే 1947 ముందు చాలా దేశాలు బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి, బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో ఉండేవి కనుక ఆ బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో అన్ని దేశాల ప్రజలు కూడా, అన్ని దేశాలు కూడా స్వాతంత్రం కోసం కోరుకుంటుండేవి కనుక ఈ పోయం అనేది రెజొనేట్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే రెజొనేట్ అవడం జరిగింది. వరల్డ్ వైడ్ గా ఈ యొక్క రాసినటువంటి భావాల్ని, భావజాలాన్ని, తర్వాత అభిప్రాయాల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ అర్థం చేసుకోవడం జరిగింది అనమాట. సో ఠాగూర్ ఏం కోరుకుంటున్నాడు, ఆ రోజు కోసం కోరుకుంటున్నాడు. ఏ రోజు, ఎప్పుడు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. దీన్ని మనం ఇంకొకసారి క్రిటికల్ అనాలిసిస్ లో వర్డ్ మీనింగ్స్ ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే సమ్మరీ అందరికీ తెలుసు, మంచి ఫేమస్ పోయం కనుక అందరికీ అర్థమవుతుంది. వర్డ్ మీనింగ్స్ వచ్చేటప్పటికి ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్ లో అడిగినప్పుడు మీకు వర్డ్ మీనింగ్స్ ని ఈజీగా రాసుకోవచ్చు. ఎగ్జామ్ లో అడిగితే ఫియర్ అనేది ఏముంది, an emotion caused by the belief that something is dangerous or likely to cause harm. Self-respect, pride and confidence in oneself, dignity.
అన్‌రెస్ట్రిక్టెడ్ వితౌట్ లిమిటేషన్స్ ఆర్ బౌండరీస్. అంటే అందరికీ భారతదేశంలో ఉన్న అందరికీ కూడా నాలెడ్జ్ అనేది అందరికీ అందాలి అని కోరుకుంటున్నాడు. కన్ఫైన్డ్ అంటే లిమిటెడ్ ఇన్ స్పేస్ ఆర్ స్కోప్ ఆర్ రెస్ట్రిక్టెడ్ అని. నారో డివిజన్స్, ఏం డొమెస్టిక్ వాల్స్, ఎందుకు మనుషుల మధ్యలో రకరకాల భేదాలు ఎందుకు వస్తున్నాయంటే మనుషులు స్మాల్ ఆర్ లిమిటెడ్ సపరేషన్స్ ఆర్ డిస్టింక్షన్స్ దట్ క్రియేట్ బ్యారియర్స్ అని. కమ్యూనికేషన్ ద యాక్ట్ ఆఫ్ షేరింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్. రూటెడ్ అంటే ఏమి, ఎస్టాబ్లిష్డ్ ఆర్ బేస్డ్ ఆన్ సంథింగ్ డీప్లీ ఫౌండెడ్. సిన్సియర్ అంటే జెన్యూన్ అండ్ హానెస్ట్, నాట్ ప్రిటెండింగ్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం కోరుకుంటున్నాడంటే ఈ మొదటి 4 లైన్‌లో ఆ రోజు కోసం దేవుని ప్రార్థిస్తున్నాడు. ఏ రోజైతే భారతీయులందరూ కూడా భయం లేకుండా సగౌరవంగా తమ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌కి భంగం కాకుండా బతికే రోజు, ఏ రోజైతే భారతదేశంలో అందరికీ కూడా నాలెడ్జ్ అందే రోజు, ఏ రోజైతే ప్రపంచం ముక్కలు ముక్కలుగా విడిపోకోకుండా కులము, మతము, ప్రాంతము, వర్గం అనేది అనుకోకుండా అందరూ కలిసి ఉండే రోజు, వేర్ ద వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ అంటే పై మాటలు కాకుండా సత్యం తెలుసుకొని మాట్లాడే రోజు అతను కోరుకుంటున్నాడు. నెక్స్ట్ లైన్స్ పోయేటప్పటికి ఏమున్నాయంటే వేర్ వేర్ tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever widening thought and action, into that heaven of freedom, my father, let my country awake. So, ఠాగూర్ కోరుకుంటున్నాడు. ఒకసారి మనం క్రిటికల్ అనాలిసిస్ చూద్దాం. నెక్స్ట్ 5th నుంచి 8th లైన్ వరకు. In a place where continuous and determined effort strives to attain the highest levels of excellence, where reasoning stays pure and unaffected by outdated and unproductive traditions, where our thoughts and actions where our thoughts and actions are guided by you. Who is you here? God అనమాట, భగవంతుడు అనమాట. God కాన్స్టాంట్లీ గ్రోయింగ్ అండ్ డెవలపింగ్. మే మై కంట్రీ, ఇండియా అనమాట. మై కంట్రీ రైజ్ ఇన్ టు దట్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ ఓ మై క్రియేటర్. అంటే భగవంతునికి అతను ప్రార్థన చేస్తున్నాడు. పదాలు మీనింగ్స్ కూడా ఒకసారి చూసుకుందాము. The meanings of different words given from line 5 to 5th to line 5 to line 8. So relentless effort, continuous unyielding effort that does not give up. అంటే వదులుకుండా ప్రయత్నం చేయడాన్ని రిలెంట్లెస్ ఎఫర్ట్ అంటారు. అచీవింగ్ తెలుసు, రీచింగ్ ఆర్ అటైన్ ఇన్ ద గోల్ ఆర్ స్టాండర్డ్. ఏం గోల్ మనకు దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇండియాకి ఇండిపెండెన్స్ కావాలని. హైయెస్ట్ స్టాండర్డ్స్, ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్ ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ అచీవ్మెంట్ అని. లాజికల్ థింకింగ్ అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా భారతదేశంలో ప్రజలందరూ కూడా రీజన్ తోను లాజిక్ తోను మాట్లాడే రేషనల్ వేలో మాట్లాడే రోజు కోసము. అన్టైంటెడ్ అంటే నాట్ అఫెక్టెడ్ ఆర్ పొల్యూటెడ్, కెప్ట్ క్లీన్ అండ్ ప్యూర్, సహజంగా ఉన్నటువంటిది. బ్యారన్ అంటే ఎంప్టీ అండ్ అన్ప్రొడక్టివ్, లాకింగ్ గ్రోత్ అని. కానీ స్టాగ్నెంట్ అంటే కదలిక లేకుండా అక్కడే నిలిచిపోయిందాం, నాట్ ఫ్లోయింగ్ ఆర్ చేంజింగ్. కస్టమ్స్ అంటే మన యొక్క రకరకాల కల్చర్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్. గైడెడ్, డైరెక్టెడ్ ఆర్ లెడ్ బై సమ్ వన్ ఆర్ సంథింగ్. ఎక్స్పాండింగ్, గ్రోయింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ స్కోప్ ఆర్ రేంజ్. అవేకన్ అంటే ఏమి, మేల్కోవాలని. టు బికమ్ అవేర్ ఆర్ కాన్షియస్ ఆఫ్ సంథింగ్. ఐడియల్ స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్, ఎలాంటి ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు, ఊరికే తీసుకోవడం కాదు ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ కూడా ఎలా ఉండాలి, ఐడియల్ స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ లో ఏముండాలి, ద పర్ఫెక్ట్ కండిషన్ ఆఫ్ లిబర్టీ అండ్ ఇండిపెండెన్స్. సో క్రియేటర్ అంటే మనకు గాడ్ గురించి అనమాట, గాడ్ దేవుని ప్రార్థిస్తున్నారు. సో ఇప్పుడు మనం వర్డ్ మీనింగ్ చూసుకున్నాము, తర్వాత మనం యొక్క క్రిటికల్ అనాలిసిస్ చూసినాము 5th లైన్ నుంచి 8th లైన్ వరకు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. Where tireless striving stretches into arms towards perfection. అంటే జనాలు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అనమాట. అంటే వదులుకుండా ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టపడుతాను దేనికోసం అంటే భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కష్టపడుతున్నారు. వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్. అంటే భారతీయులందరూ కూడా భారతదేశాన్ని ఒక దానేమంటారు డెవలప్డ్ కంట్రీగా లేకుంటే ఒక ఆధునికమైన దేశంగా మార్చడం కోసం ఏ రోజు ప్రజలందరూ కష్టపడతారో ఆ రోజు కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ కలలు కంటున్నాడు అనమాట. వేర్
the clear stream of reason has not lost its way into the dreary desert and dead habit. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, మత విశ్వాసాలు కావచ్చు, పిచ్చి పిచ్చి ఆచారాలు కావచ్చు, వాటన్నిటిని మనుషులు పక్కన పెట్టి మనుషుల్లో ఏదైనా ఒక పని చేయడానికంటే చేయాలంటే ఒక రీజన్, లాజిక్, రేషనల్ గా ఆలోచించే రోజు రావాలని అతను కోరుకుంటున్నాడు. వేర్ ద మైండ్ ఈస్ లెడ్ ఫార్వర్డెడ్ బై ది ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్. అంటే ఏ రోజైతే మన భారతదేశం వాళ్ళ యొక్క మైండ్, మనుషుల యొక్క మైండ్, మనస్తత్వము ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ఆలోచన విధానాన్ని హై లెవెల్లోకి తీసుకుపోవడానికి, తర్వాత ఆలోచన విధానం ఎప్పుడైతే మెరుగుపరుచుకుంటారో ఆ మెరుగుపరుచుకున్న ఆలోచన విధానం ద్వారా మెరుగైన పనులు చేయడానికి భారతీయులందరూ ముందుకు రావాలని అతను కోరుకుంటున్నాడు. ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే ఇవన్నీ చేయడం వల్ల మనకు భారతదేశం వాళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పుడు వి వాంట్ టు గో ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్. ఎలాంటి ఫ్రీడమ్ కావాలి మనకు? లిబర్టీ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి, భారతదేశంలో రేషనల్ థింకింగ్ ఉండాలి, మనుషుల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు లేకోకుండా ఎప్పుడైతే మనుషులు సగౌరవంగా, భారతీయులు సగౌరవంగా తలెత్తుకొని భయం లేకుండా బతికే రోజు కోసం అతను ఏం కోరుకుంటున్నాడు? సో ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవే. అలాంటి రోజు త్వరగా రావాలంటూ భారతదేశంలో ఉన్న అందరూ ప్రజలు అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి రోజు త్వరగా రావాలని, భారతదేశంలో వాళ్ళకి, మనకు భారతీయులకు ఇండిపెండెన్స్ రావాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ యొక్క మొత్తం పోయంని ఒక ప్రేయర్ రూపంలో రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క గీతాంజలి అనే పోయం, పోయిట్రీ కలెక్షన్ ఆఫ్ పోయిట్రీలో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే ఒక పోయంని 35వ నంబర్లో దీన్ని రాయడం జరిగింది. సో దిస్ ఈస్ ద క్రిటికల్ అనాలిసిస్ అండ్ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ ద పోయం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక కొన్ని ఉన్నాయన్నమాట. ఇన్ డెప్త్ గా చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ కి కాన్ఫిడెంట్ గా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు థీమ్ ఇచ్చిన, నేను టూకీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీరు మళ్ళీ చదువుకోండి. థీమ్ అండ్ మెసేజ్ ఏముంది? భారతీయులకి ఫ్రీడమ్ కావాలని, డిగ్నిటీ అంటే మనకు స్వేచ్ఛ, స్వాతంత్రంతో పాటు గౌరవంగా బతికే రోజు రావాలని కోరుకుంటున్నాడు. తర్వాత నాలెడ్జ్ అండ్ ట్రూత్ అన్నమాట, అంటే భారతదేశంలో అందరికీ కూడా నాలెడ్జ్ అందుబాటులో ఉండాలని, తర్వాత అది ఇగ్నోరెన్స్ కానీ నారో మైండెడ్స్ ని కానీ దూరం చేయాలని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ ఈ పోయం ద్వారా ఠాగూర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యూనిటీ అండ్ ప్రోగ్రెస్ అన్నమాట. అంటే ప్రపంచం అంతా కూడా లేదా భారతదేశం అంతా కూడా నారో డొమెస్టిక్ వాల్స్, కులము, మతము, ప్రాంతము వీటన్నిటిని మర్చిపోయి అందరూ ఏకతాటి మీదుగా వచ్చి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని కోరుకున్నాడు. అది థీమ్ అండ్ మెసేజ్ కిందకి వచ్చిందనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫామ్ తీసుకుంటే, అంటే పోయం రాసినటువంటి స్ట్రక్చర్ ని మనం గమనిస్తే ఈ స్ట్రక్చర్ వచ్చి మనకి ఎలా ఉంది? వర్స్ ఫామ్ లో రాయడం జరిగింది. ఏ వర్స్ లో? ఫ్రీ వర్స్ లో రాయడం జరిగింది. ద పోయం ఈజ్ రిటన్ ఇన్ ఫ్రీ వర్స్ విచ్ అలోస్ ఫర్ ఎ ఫ్లూయిడ్ అండ్ ఎక్స్ప్రెసివ్ స్టైల్ వితౌట్ ఎ ఫిక్స్డ్ ప్యాటర్న్. సో మనకి ప్యాటర్న్ అంటే ఏమీ లేదనమాట. రైమ్ స్కీమ్ ఇట్లా అవన్నీ పక్కన పెట్టేసి ఫ్రీ వర్స్ లో రాయడం జరిగింది అనమాట. ఇది యొక్క స్ట్రక్చర్ ఫామ్ వచ్చేటప్పటికి వర్స్ ఫామ్ లో రాసినాడు. లాంగ్వేజ్ అండ్ స్టైల్ వచ్చేటప్పటికి యూజ్ సింపుల్ అండ్ ఎవోకేటివ్ లాంగ్వేజ్ టు కన్వే ప్రొఫౌండ్ ఐడియాస్, మేక్ ఇట్ యాక్సెసిబుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. సో ఫ్రీ వర్స్ రాసినాడు, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పోయంలో వాడినటువంటి ఇమేజరీ అండ్ సింబల్స్. ఇమేజరీ అంటే ఏముంది? తన యొక్క పదాలతో వివిడ్ వర్డ్స్ తో మనకి ఏం చేస్తున్నారు? రకరకాలైనటువంటి ఇమేజెస్ ని మన మైండ్ లో సృష్టించడం జరిగిందండి. సింబల్స్ అంటే రకరకాలైనటువంటి సింబల్స్ ని అతను వాడడం జరిగిందనమాట. సో ఏమేమి వాడినాడని ఒకసారి చూస్తే ఆ పదాలు మనకు ఏమి మైండ్ లో క్రియేట్ చేస్తాయని ఒకసారి ఇక్కడ చూస్తే, మైండ్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేది ఏమవుతుంది? సింబలైజెస్ మెంటల్ ఫ్రీడమ్ అండ్ కరేజ్, మానసికటువంటి స్వేచ్ఛ, తర్వాత కరేజ్ అన్నమాట గురించి మనకు మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పదాలు మనకు సింబలైజ్ చేస్తున్నాయి. హెడ్ ఈజ్ హెల్డ్ హై అనేది రిప్రజెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీని. క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ అంటే సింబలైజెస్ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ రేషనాలిటీ. Dreary desert sand of a dead habit conveys the stagnation caused by outdated practices and habits. అంటే ఆర్థడాక్స్ వేలో కులము, మతము ఇలాంటివన్నీ మనుషుల్ని ఏం చేస్తుంది? విడగొడుతూ ఉందన్నమాట. సో అలాంటివన్నీ పక్కన పెట్టి డ్రీరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ అంటే ఏమి?
ఏదైతే మన భారతీయ పురోగతి చెందకుండా అడ్డుపడుతుందో వాటన్నిటినీ కూడా అవుట్డేటెడ్ ప్రాక్టీస్ హ్యాబిట్స్ కిందకి మనకు చెప్పడం జరిగింది. తర్వాత దీనికి సోషల్ అండ్ కల్చరల్ కంటెక్స్ట్ తీసుకుంటే ఆ రోజుల్లో హిస్టారికల్ ఈవెంట్స్లో హిస్టారికల్ కంటెక్స్ట్ ఏముందంటే కొలోనియల్ పీరియడ్లో ఠాగూర్ ఏం కోరుకుంటున్నాడు, ఇండియాకి లిబరేషను, తర్వాత భారతీయులకి ఎన్లైటన్మెంట్ జ్ఞానం రావాలని కోరుకుంటున్నాడు. కల్చరల్ రెవలెన్స్ వచ్చేటప్పటికి హైలైట్స్ ద నీడ్ ఫర్ ప్రోగ్రెస్ అండ్ మోడర్నైజేషన్ ఇన్ ఇండియన్ సొసైటీ. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రకరకాలటువంటి మూఢనమ్మకాలు భేద భావాలని దూరం చేసుకొని ముందుకు పోయి ఇంటలెక్చువల్ గా స్పిరిచువల్ గా భారతీయులందరూ కూడా మేల్కోవాలని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ రిలీజియస్ అండ్ ఫిలసాఫికల్ అండర్ టోన్స్ ఏమున్నా ఆల్రెడీ మనం చదువుకున్నాము. లిటరరీ పోయిట్ అని, ఫిలసాఫికల్ పోయిట్ అని, స్పిరిచువల్ పోయిట్ అని చదువుకున్నాం కనుక ఈ పోయంలో రిలీజియస్ అండ్ ఫిలసాఫికల్ అండర్ టోన్స్ ఏమున్నాయంటే ఇన్వొకేషన్ టు ఫాదర్ ఉందన్నమాట. సజెస్ట్ ఎ డివైన్ ఆర్ స్పిరిచువల్ గైడెన్స్ రిఫ్లెక్టింగ్ టాగూర్స్ బిలీఫ్ ఇన్ హయ్యర్ పవర్ లీడింగ్ ద కంట్రీ టువర్డ్స్ ఫ్రీడమ్. అంటే ఇతను ఏమనుకుంటున్నా అంటే భగవంతుని సహకారం లేకుండా భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది దాదాపుగా అసాధ్యమని ఇతను నమ్ముతూ భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నమాట. తర్వాత మీకు ఇంతకు ముందు చెప్పినట్లు యూనివర్సల్ అపీల్ ఉంది. కేవలం భారతీయులకు మాత్రమే రాసినట్లు అనిపిస్తుందేమో కానీ ప్రపంచంలో ఆ రోజుల్లో కొన్ని వందల దేశాలు బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నాయి కనుక ఇతను రాసినటువంటి పోయము మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలైతే బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం కింద ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళకి కూడా ఈ పోయం చదవడం వల్ల వాళ్ళు కూడా ఠాగూర్ యొక్క బాధని, భారతీయుల యొక్క కష్టాలని వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం జరిగింది కనుక యూనివర్సల్ అపీల్ ఉందన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ కీ లైన్స్ ఫర్ అనాలిసిస్ ఉన్నాయి. Where the world has not been broken up into fragments by narrow domestic wall reflects the desire for unity and breaking down of barriers. So ఏమి barriers అంటే కాస్ట్, కలర్, రిలీజియన్ ఇవన్నీ కూడా మనుషుల్ని విడగొడుతుంది. వాటన్నిటిని కూడా తుడిచిపెట్టేసేయాలని భగవంతుని కోరుకుంటున్నాడు అనమాట. Where tireless striving stretches its arms towards perfection, emphasizes the importance of continuous efforts towards improvement and excellence ని మనకు చెప్తున్నమాట. సో దిస్ ఈస్ ద సమ్మరీ, క్రిటికల్ అనాలిసిస్, వర్డ్ మీనింగ్ అండ్ ద లిటరరీ అనాలిసిస్. దీని ఏమంటారు ఇక్కడ ఏమి ఇచ్చినాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మనము చదువుకోవడం జరిగింది. ఫస్ట్ పోయం వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేసుకున్నాం. ఆయిషా ఫస్ట్ క్వశ్చన్ చదవమ్మా. What is the central theme of Rabindranath Tagore's poem Where the Mind is Without Fear? Option A, nationalism and patriotism. Option B, freedom from fear and oppression. Okay. Option C, romantic love and longing. Option D, social injustice and discrimination. Sir, option B, sir. Option A or B, కానీ option B అనుకుంటున్నాను సార్. What is the central theme of Rabindranath Tagore's poem Where the Mind is Without Fear? ఒకసారి మనం ముందుకెళ్తే ఇక్కడ క్రిటికల్ అనాలిసిస్ ఇవన్నీ చూసుకున్నాం అనుకోండి. Envisions in an ideal society governed by enlightenment, freedom and truth. He expresses his desire for India to break free from constraints of ignorance, bigotry and narrow-mindedness and to embrace a higher consciousness characterized by reason, courage and integrity. తర్వాత ఇక్కడ ఏమైనా థీమ్ ఇచ్చింటే ఒకసారి చూద్దాం. వర్డ్ మీనింగ్ ఇచ్చినాను. థీమ్ అండ్ మెసేజ్ లో ద పోయం అడ్వకేట్స్ ఫర్ ఎ వరల్డ్ వేర్ ఇండివిజువల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ ఆర్ ఏబుల్ టు హోల్డ్ దేర్ హెడ్స్ హై విత్ డిగ్నిటీ. ఇది ఫ్రీడమ్ థీమ్ అనమాట. ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఉంది, నాలెడ్జ్ అండ్ ట్రూత్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ పోయం వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్. సో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చినారు మనకు. ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ 4 ఆప్షన్స్ లో మనకు ఎలిమినేషన్ మెథడ్ లో వెళ్దాం ఆయిషా. వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ లో మనకు రొమాంటిక్ లవ్ అండ్ లాంగింగ్ అయితే కాదు కదా.
కాదు సార్. రైట్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ అప్రెషన్ అవునా, కావచ్చేమో. సోషల్ ఇంజస్టిస్ అండ్ డిస్క్రిమినేషన్ అయితే కాదు. సో ఇప్పుడు మనకేముంది, నేషనలిజం అండ్ పేట్రియాటిజం గురించి ఒకటి ఉంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ అప్రెషన్. నేషనలిజం అండ్ పేట్రియాటిజం కంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ అప్రెషన్ అనేది మనకు కొంతవరకు రిలేటెడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోయం మొత్తం కూడా అతను భగవంతుని ఏం కోరుకుంటున్నాడు, భారతీయుల మనసులో నుంచి భయాన్ని, తర్వాత భారతదేశం బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాడు కనుక చాలా వరకు ఆప్షన్ బి ఆన్సర్ కావచ్చు. నేనేమి ఇచ్చినాను ఒకసారి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. అప్పుడు బుక్ రాస్తున్నప్పుడు ఒక రకమైన స్టేట్ లోకి వెళ్ళిపోయి రాసేస్తాం కనుక ఆన్సర్ వచ్చి బి కరెక్ట్ ఆయిషా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చదవండి. In where the mind is without fear, what does Tagore envision as the ideal state of society? Option A, a society free from religious dogma and superstition. Superstition. Option B, society governed by strict laws and regulations. Option C, a society where education is accessible to all. Option D, a society where people are bound by rigid social hierarchies. ఏదమ్మా సార్, నేను ఎలిమినేషన్ మెథడ్ లో ఆన్సర్ ట్రై చేస్తాను సార్. ఫస్ట్ ఆప్షన్ ఏ పక్కన పెడితే ఆప్షన్ బి వచ్చేసి సొసైటీ గవర్న్డ్ బై స్ట్రిక్ట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ రాంగ్ సార్. సరే. దెన్ ఆప్షన్ సి, సొసైటీ వేర్ ఎడ్యుకేషన్ ఇస్ యాక్సెసిబుల్ టు ఆల్. ఇది కొంతవరకు అయి ఉండొచ్చు, బికాస్ ఎవ్రీథింగ్ ఈక్వల్ టు ఆల్ అనే దాంట్లో ఇది వస్తుంది. సో ఇట్ మైట్. దెన్ ఇఫ్ వి గో ఫర్ ఆప్షన్ డి, a society where people are bound by rigid social hierarchies. So this is also wrong, sir. In option C and A, a society free from religious dogma and superstition. Option A అనుకుంటున్నాను సార్. ఆప్షన్ సి ఆల్సో, బికాస్ ఇన్ హిస్ poem he didn't mention more about education. He mentioned more about only freedom and free from religious problems. ఎన్విజన్ అంటే ఏమని అర్థం, ఫస్ట్ ఆ పదం అర్థం చేసుకుందాము. వాట్ డస్ టాగోర్ ఎన్విజన్ యాజ్ ద ఐడియల్ స్టేట్ ఆఫ్ సొసైటీ. ఎన్విజన్ అంటే కలలు కంటున్నాడనో ఆశిస్తున్నాడని మనం అనుకుందాము. డిక్షనరీ మీనింగ్, ఎగ్జాక్ట్ డిక్షనరీ మీనింగ్ ఏముంది, ఎన్విజన్ అంటే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ENVISION. ఎన్విజన్ అంటే డిక్షనరీ మీనింగ్ వచ్చి ఇమాజిన్ యాజ్ ఎ ఫ్యూచర్ పాసిబిలిటీ, విజువలైజ్. సో అతను ఏమి కలలు కంటున్నాడు, ఇన్ వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ లో వాట్ డస్ టాగోర్ ఎన్విజన్ యాజ్ ద ఐడియల్ స్టేట్ ఆఫ్ సొసైటీ. ఐడియల్ సొసైటీ అనేది ఎలా ఉండాలని అతను కోరుకుంటున్నాడు. ఏ సొసైటీ వేర్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ టు ఆల్ అంటే కేవలం ఒక సమాజంలో విద్య అందరికీ యాక్సెసిబుల్ ఉండాలని కోరుకుంటున్నాడా. ఏ సొసైటీ ఫ్రీ ఫ్రమ్ రిలీజియస్ డాగ్మా అండ్ సూపర్స్టిషన్. ఏ సమాజం అయితే ఈ యొక్క రిలీజియస్ అంటే మన తెలుగులో ఏమంటారు, మత ఛాందసం నుంచి, తర్వాత సూపర్స్టిషన్ మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. సో ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కాన్లో చాలా వరకు రిలవెంట్ గా నాకు అనిపిస్తుంది ఏమంటే సొసైటీ ఫ్రీ ఫ్రమ్ రిలీజియస్ డాగ్మా అండ్ సూపర్స్టిషన్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమి ఇచ్చినాను, ఆ రోజు రాస్తున్నప్పుడు ఏమి ఇచ్చినాను ఒకసారి చూద్దామనండి. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ వచ్చి ఏ కరెక్ట్. సో ఏ సొసైటీ ఫ్రీ ఫ్రమ్ రిలీజియస్ డాగ్మా అండ్ సూపర్స్టిషన్ ని టాగోర్ కలలు కంటున్నాడు, ఫ్యూచర్ లో సాధ్యం కావాలని కోరుకుంటున్నాడు. థర్డ్ క్వశ్చన్ ఆయిషా. In Tagore's Where the Mind is Without Fear, what does clear stream of reason symbolize? Option A, rational thinking and enlightenment. Option B, the flow of a river in India. Option C, emotional expression and creativity. Option D, political activism and rebellion. Sir, option B is wrong answer. Okay.
Option C also is wrong also. Mhm. Option D are political activism. He didn't talk about anything about politicalism. Hmm. So option D also is wrong answer. Option A should be the answer. సో క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ అంటే ఏమి, భారతదేశంలో మనుషులందరూ కూడా మూఢనమ్మకాల నుంచి, సూపర్స్టిషన్స్ బిలీఫ్స్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆలోచిస్తున్నప్పుడు కానీ లాజిక్ రీజన్ ని బేస్ చేసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దాన్ని క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ అన్నప్పుడు రేషనల్ థింకింగ్ అండ్ ఎన్లైటన్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నేనేమి ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ వచ్చి ఏ, కరెక్ట్. ఇంక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఆయిషా, ఈ 2 క్వశ్చన్స్ చేసి నెక్స్ట్ పోయం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ద క్లౌడ్. 4th క్వశ్చన్ చదువు ఆయిషా. Okay, sir. What is the significance of the phrase narrow domestic walls in Tagore's poem? Social and cultural divisions. B. Architectural structures. C. Personal boundaries. D. National borders. Sir, option A is the answer, sir. కరెక్ట్. సోషల్ అండ్ కల్చరల్ డివిజన్స్ అన్నమాట. అంటే సామాజికంగా తర్వాత కల్చర్ ప్రకారం భారతదేశంలో చాలా మంది డివిజన్స్ ఉన్నాయి, వాటిని తప్పించుకోవాలి. 4th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చి ఏ. లాస్ట్ క్వశ్చన్ ఆయిషా చదవము. 5th క్వశ్చన్. In where the mind is without fear, what does Tagore pray for India to achieve? Option A, political power and dominance. Option B, scientific progress and innovation. Option B, scientific progress and innovation. Option C, unity and spiritual awakening. Option D, wealth and economy prosperity. Option C, sir. రైట్. సో అతను ఏం కోరుకుంటున్నాడు ఈ యొక్క పోయంలో? పొలిటికల్ పవర్ అండ్ డామినెన్స్ అయితే కోరుకోవడం లేదు, సైంటిఫిక్ ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్ కోరుకుంటున్నాము, కానీ ఇది పోయం కి రిలవెంట్ కాదు. వెల్త్ అండ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీని కోరుకోవడం లేదు, యూనిటీ అండ్ స్పిరిచువల్ అవేకింగ్ ని కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఆన్సర్ ఏమి ఇచ్చినాను కనిపిస్తాను ఇక్కడ. ఆన్సర్ ఆల్రెడీ ఆన్సర్ వచ్చి 5th క్వశ్చన్ కి సి అన్నమాట. సో మనం ఈ రోజు క్లాస్ లో మనం 2 పోయమ్స్ అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఇది ఎలాబొరేటివ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక పోయం మాత్రమే కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ పోయం ని, ద క్లౌడ్ పోయం ని నెక్స్ట్ క్లాస్ లో మనం తీసుకుందాం. సో మనకు ఒకసారి రివైజన్ చేసుకుంటే, అంటే రీక్యాప్చులేషన్ త్వరగా చేసుకునేది ఏముందంటే, వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్ అనే పోయం గురించి మనము రీక్యాప్చులేషన్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే, మీకు నోట్స్ లోకి వచ్చేస్తాను, ఫాస్ట్ గా ఉంటుంది. మీరు సెల్ఫ్ మేడ్ నోట్స్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే రివిజన్ అనేది మీకు చాలా వరకు ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్ అనే పోయం కి 3 టైటిల్స్ ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ 4 అంటాం. వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్ అనేది ఒక టైటిల్ అయితే, మై హెవెన్ అనేది ఇంకొక టైటిల్, గీతాంజలి 35 అనేది ఒక టైటిల్, ఒరిజినల్ గా బెంగాలీ లాంగ్వేజ్ రాసినప్పుడు చిత్తా జేతా భాష్యం అనేది ఒక టైటిల్. ఎందుకు గీతాంజలి 35 అన్నారంటే, ఇది గీతాంజలి అనే వాల్యూమ్ ఆఫ్ పోయమ్స్ లో దీన్ని 35 నంబర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. దీని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినారు. ఈ పోయం ఒరిజినల్ ఇట్ వాజ్ రిటన్ in Bengali 1910 and it was translated into English by Rabindranath Tagore only 1912, and when he published this collection of poems in the name of Geetanjali, he won the Nobel Prize for Literature, and he was the first non-European and the first Indian who was awarded the Nobel Prize for Literature in 1913. తర్వాత మళ్ళీ మనం నోట్స్ కి, మీకు ఇచ్చినటువంటి నోట్స్ కి వచ్చేటప్పటికి ఏముందంటే, దిస్ ఈజ్ ఎ ప్రేయర్ ఫ్రమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ టు గాడ్. అంటే భగవంతుని అతను ప్రార్థిస్తూ రాసినటువంటి ఒక పోయం. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావాలి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి భారతీయులందరూ జీవితాల్లో వెలుగు నింపాలంటూ అతను భగవంతుని ప్రార్థిస్తూ రాసినటువంటి పోయము ఈ యొక్క వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్ అనే పోయం అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క పోయం మనము బ్యాక్గ్రౌండ్ తీసుకున్న, గీతాంజలి అంటే ఏం యాక్చువల్ గా సాంగ్ ఆఫరింగ్స్. గుర్తుపెట్టుకోండి, గీతాంజలి అంటే సాంగ్ ఆఫరింగ్స్ అన్నమాట. ఏం కోరుకుంటున్నాడు ఈ పోయంలో అంటే, భారతీయమే కాదు, బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్నట్టు వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎవరైతే బానిసత్వంతో మగ్గిపోతున్నారో వాళ్ళందరి కోసం ఏం చేస్తున్నాడు అతను ఒక పోయం రాయడం జరిగింది. దిస్ పోయం ఈస్ డివైడెడ్ ఇంటూ
8 లైన్స్. ఈ పోయం హ్యాస్ 8 లైన్స్. ఇది క్రిటికల్ అనాలిసిస్, వర్డ్ మీనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు థీమ్ అంటే ఏమి, మెసేజ్ ఏమి, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఫామ్ ఏముంది పోయంకి, తర్వాత మనకు ఇమేజరీ అండ్ సింబుల్స్ ఏం వాడడం జరిగింది అనేది, తర్వాత సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్, తర్వాత యూనివర్సల్ అపీల్ దీనికి ఉందని, కీ లైన్స్ ఫర్ అనాలిసిస్ అని, తర్వాత మనం ఒక 5 క్వశ్చన్స్ ని ఇందులో ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీరు ఈ వీడియో చూడడం కానీ లేకపోతే పోయంని చదువుకొని ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు క్లాస్లో మీరు కామెంట్స్ అనేది చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము ది క్లౌడ్ రిటన్ బై పెర్సీ బిషీ షెల్లీ, మేఘము యొక్క ఆత్మకథని మనము రేపు క్లాస్లో చదువుకుందాం ఆయిషా. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకేనమ్మా. మరి నీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఆయిషా. ఏం లేదు సార్, బుక్ చదువుకుంటాను, చూస్తాను సార్ ఇన్ కేస్ ఏమన్నా. ఓకేనమ్మా. ఓకే ఆయిషా, బాయ్. గుడ్ నైట్ ఆయిషా. సార్ దీంట్లో క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్, ప్రాక్టీస్ క్వశ్చన్స్. అవునమ్మా, అది యాక్చువల్గా ఫస్ట్ కాపీ రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రాసిన అనమాట. దాని మీద చాలా విమర్శలు రావడంతో రాత్రి పగులు నిద్ర లేకుండా కష్టపడి ఆ బుక్ ని రివైజ్ చేసి మళ్ళీ తెలుగు బుక్ రిలీజ్ చేసిన. అది కూడా మన వాళ్ళకి సంతృప్తి కలిగించడం లేదనమాట. కనుక ఇంకా ఇంకేం చేయాలో నాకు కూడా ఆలోచించుకొని నేను చేస్తాను ఆయిషా. అందుకోసం మీకు ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మీకు మోడల్ పేపర్స్ తయారు చేసి నేను ఇస్తాను. అప్పుడు ఇందులో ఉన్నవి అందులో ఉన్న 2 పుస్తకాల్లో ఉన్నవి ప్లస్ ఇంకా కొన్ని తయారు చేసి మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి ఇస్తానమ్మా. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే సార్, మీ దగ్గర ఆల్రెడీ పేపర్స్ ఉన్నాయా సార్? లేదు ఆయిషా, నేను తయారు చేయాలి మోడల్ పేపర్స్ ఇంకా. ఓకే సార్, ఫైన్ సార్. ఓకే ఆయిషా, మరి గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ నైట్. గుడ్ నైట్.